జై కాంగ్రెస్. పెద్దలందరికీ 2 నిమిషాలు కాబట్టి మిత్రులారా, ఒకటి అమ్మ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క విషయాలు, 2 మన నాయకుల యొక్క కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలు, 2 అంశాలు మాట్లాడతాం మిత్రులారా. ఈరోజు తెలంగాణ ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ ప్రాంతంలో లేకుండా చేయడానికి మొండి మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలకు రాజగోపాల్ రెడ్డి ఒత్త పలికితే, రాజగోపాల్ రెడ్డి ఒత్తాసు పలుకుతుండు కాబట్టే మునుగోడులో బొంద పెట్టడానికే మనం ఇవాళ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నేనంటున్నా, మోడీ నీ అబ్బ చేత కాదురా తెలంగాణలో నీ పార్టీని తీసుకురావడం. 2 గుండ్లు ఇవాళ ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడ. ఇలా రేవంత్ రెడ్డి అన్న ఒక్కడే ఎందుకు టార్గెట్ అయిండ్రా మీ అందరికి చెప్పండి. నేను అంటున్నా, ఇలా బీజేపీకి రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ ఓనికి రేవంత్ రెడ్డి, మన పార్టీలో ఉన్నోనికి కూడా రేవంత్ రెడ్డి. నేను అంటున్నా, మేమందరం ఇటు పక్క ఉన్నాం. ఇది కాంగ్రెస్ అడ్డ, అటువైపు దొంగలు ఉన్నారు. కమలం గులాబోడ్ అటు ఉన్నాడు. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఎంపీ, మీరు ఇటు పక్కన అటు పక్కన. ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా? ఏ గట్టునుంటావో తేల్చుకో. బోస్రాజు గారు ఇక్కడనే ఉన్నారు. బోస్రాజు గారు మా నాయకుల మీద నేను కంప్లైంట్ చేస్తే నాకు ఆ రోజు ఇచ్చినందుకు నేను సంతోషపడ్డా, క్రమశిక్షణ కాబట్టి. మా దామోదర్ రెడ్డి గారి మీద, ఉత్తమ్ రెడ్డి గారి మీద, వెంకరెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తే మీరు అట్లా ఇవ్వద్దని నాకు షోకాజిస్తే నేను సంతోషపడి నేను ఇంకోసారి ఆ తప్పు చేయాలని చెప్పి నేను ఈ పెద్ద వేదికకి నేను చెప్పిన. వెంకటరెడ్డి, ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? ఎవడు అమిత్ షా, ఎవడు మోడీ? అరే నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే దెంగై. కాంగ్రెస్ పార్టీ మీకు విలువనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీకు ఆస్తులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంపీలను చేసింది. కాంగ్రెస్ పార్టీ మీకు 30,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు ఇస్తే నీ కోటి వేసిన మునుగోడు ప్రజల వైపు ఉండాలన్నా, దొంగ మోడీల వైపు ఉండాలన్నా, నువ్వు ఎటు ఉండాలో చెప్పు, తెలుసుకో. నేను ఇంకో ప్రధానమైన ప్రశ్న చెప్తున్నా. బక్కోడు ఇక్కడ ఏం చేయలేడు, కేసీఆర్ ఇక్కడ ఏం చేయలేడు. ఎందుకంటే వాడు 27,000 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరుక్కొని ఉన్నాడు. కాళేశ్వరం అవినీతి చేసి ఉన్నాడు. బీజేపీ వాళ్ళ చేతిలో పావుగా మిగిలిండు. మునుగోడు మీకు గెలిపిస్తాను అలా అక్కడ ఏమి ఒప్పందం చేసుకొని వచ్చిండు. అందుకనే 16,000 ఓట్లు లేని దగ్గరికి వెళ్ళి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నాయకులు పంపిస్తున్నారు. 97,000 ఓట్లేసారు మీరు జన ప్రజలారా. ఇవాళ బీజేపీని చిత్తు చేయాలి. టీఆర్ఎస్ అసలు అడ్రస్ లేకుండా చేసే బాధ్యత మీ మీదనే ఉన్నది. ఇవాళ అమిత్ షా ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నా మీ ముందు చెప్తున్నా. నయీం ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? సౌరవద్దుర్ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? ఈ దేశంలో హత్య రాజకీయాలకు అడ్డ ఎవడంటే వాడు అమిత్ షా, మోడీ. ఇద్దరు చేతిలో దొంగలు. ఇలా మన దేశం ఉంది. దేశంలో దొంగలు పడ్డారు. ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొంటున్నారు. అమ్మేటోడు ఎవడు? అదాని అమ్మేటోడు ఇలా అమిత్ షా, మోడీ అయితే కొనేటోడు అంబానీ, అదాని. ఇలా అమిత్ షా అదే కేసులో ఉన్నాడు కాబట్టి, దొంగ ఎన్కౌంటర్ మిస్టర్ కేసీఆర్ చేసింది కాబట్టి ఇవాళ మెసలాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ను, మోడీని మనం వేరుగా చూడాల్సిన అవసరం లేదు. పువ్వును, 2 పువ్వులు, గులాబీని, కమలాన్ని, రెండింటిని ఈ చేతితో పిసికేయడానికే మీరు అందరి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. అందరం కాంగ్రెస్ పార్టీగా ఉందాం. ఇది కాంగ్రెస్ బ్రాండ్.
తెలంగాణ కాంగ్రెస్ అడ్డగా నిలుపుదాం, రేవంత్ రెడ్డికి అండగా ఉందామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.